నమస్తే అండి, నా పేరు పి ప్రదీప్ కుమార్. ఇప్పుడు మనం తాళచెరువు గ్రామం, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాను. సార్ పేరు వచ్చేటప్పటికి దుగ్గిరాల సత్యనారాయణ గారు. ఓకే సార్, ఇది ఏ విత్తనం సార్? ఇది జీనామిక్స్ 305 అండి. 305. ఎలా ఉంది సార్ మీకు ఇది చేను కండ గాని సైజు గాని బాగుందండి. మేము పోయిన లాస్ట్ ఇయర్ వేసాం, మాకు 40 కడగానే వచ్చింది. ఇప్పుడు 40 కాంచి 45 వస్తుంది అని చెప్పి వేసామండి. విత్తనంలో చాలా పందానం ఉంది, చాలా బెండు తక్కువ విత్తనం. దీని స్పెషల్ ఏంటంటే అండి, కింద నుంచి పై చివరి దాకా పైన బెండు అనేది వదిలిపెట్టదండి. చివరి వాటికి విత్తనం ఇస్తుంది. అది విత్తనంలో చాలా దమ్ము ఉంది. అది 10 మంది రైతులు వేసుకోవచ్చు అనిపించిందండి. మేము కూడా చాలా మందికి చెప్పాము. జీనామిక్స్ 305 అండి, చాలా బాగుంటది, 40 క్వింటాలు దిగుబడి వస్తుంది అని చెప్పామండి. 10 మంది రైతుల చేత వేయించాము. అది ఇక్కడ ఒకటి సార్, నేను ఇది ఖరీఫ్ లో మీకు ఇక్కడ ఏ వేసేవాళ్ళు సార్? ఇదివరకు అంటే టాటా వాళ్ళు వేసేవాళ్ళు అండి. అంటే మీకు పంట ఏమి వేసేవాళ్ళు? ఎక్కువగా ఫస్ట్ పత్తి వేసేవాళ్ళండి, తర్వాత వదిలిపెట్టేసేవాళ్ళు. తర్వాత కొంచెం కొంచెంగా కొద్ది రైతులుగా కొంచెం కొంచెంగా అంటే 1 ఎకరం 2 ఎకరాలు తెలిసిన వాళ్ళు మొక్కజొన్నలు వేసేవాళ్ళండి. తర్వాత పత్తిలో సరిగ్గా వర్షాభావం వల్ల పడి చాలా కౌళ్ళు కూడా కట్టలేని పరిస్థితి వచ్చి చాలా నష్టపోతున్నారు. తర్వాత ఇట్నే కంపెనీ వాళ్ళు వచ్చి ఇలా మొక్కజొన్న వేసుకుంటే బాగుంటదండి, ఖరీఫ్ లో గానీ రబీలో గానీ జంటన్నా కానీ దాని వల్ల రూపాయి ఇచ్చిద్దని చెప్పారండి. సరే మేము ట్రై చేద్దామని చెప్పి వేసామండి. ఫస్ట్ 1 ఎకరం వేసామండి, తర్వాత 4 ఎకరాలు వేసాం, ఇప్పుడు 10 ఎకరాలు వేస్తున్నాం. అది అన్ని రకాలు చూసామండి మేము విత్తనాల్లో. అయితే మాకు నచ్చిన విత్తనం జీనామిక్స్ 305 అండి. ఇది మీరు తొలకరలో వేసారు కదా, ఖరీఫ్ పంట కాడుగా వేసారు కదా? వేసానండి. ఎన్ని ఎకరాలు వేసారు సార్ సుమారు? 5 ఎకరాలు వేసానండి. ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు పడి ఉంటుంది సుమారు? ఈ ఊర్లోనా ఒక 2000 ఎకరం 1500 ఎకరం పడి ఉంటుంది. 1500 ఎకరాలు పడి ఉంటుంది. ఏది పత్తి పంట వేసేది ఆపేసి మీకు మొత్తం మొక్కజొన్న డైవర్ట్. దాని వల్ల మీకు ఏం లాభం అనిపించింది? మాకు ఫస్ట్ పంట అంటే వర్షం ప్రభావం వల్ల కొంచెం ఎకరానికి వచ్చరికి 20 కాంచి 25 30 దాకా వచ్చిందండి. అయితే వర్షం లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ పంట కూడా 30 కాంచి 40 క్వింటాలు 35 మాక్సిమం ఇచ్చిద్దండి. అది ఇక్కడ ఈ ఊరికి ఏంటంటే సార్ స్పెషల్, అచ్చం ఓన్లీ కాటన్ మెయిజ్ తప్పించి వేరే క్రాప్స్ వేరు. అట్లాంటిది మనం లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ మనం ఫార్మర్స్ ని మోటివేట్ చేసాము. వాళ్ళు టోటల్ గా ఖరీఫ్ మెయిజ్ వేశారు, నెక్స్ట్ రబీలో కూడా వేశారు, హైయెస్ట్ ఈల్డింగ్స్ సాధించారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాకరేజ్ మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా స్ప్రెడ్ అయింది. అందరూ కూడా మెయిన్ మ్యాక్సిమం మాట్లాడిన అనిపించారుగా.